ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మూడు పాకలో కూడా శుభ్రంగా కాలిపోవడం జరిగింది. 3 ఫ్యామిలీలు అయితే చాలా రాత్రి ఇబ్బంది పడ్డారు. అందులో ఒక పాకలో అయితే భర్తలు లేక ఒక 3 అబార్కిలు అయితే ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. ఒక ఆవిడకైతే కాళ్ళు లేవు. ఆ రాత్రి సమయంలో పాపం ఎవరో కాళ్ళు లేని ఆవిడనైతే బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బట్టలు కానీ ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ ఏమీ లేకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో తగలపడిపోవటం చాలా బాధాకరమైన విషయం. మాకు పొద్దుట ఆ విషయం తెలియగానే మాకు ఇక్కడ లోకల్ నాయకులు ఫోన్ చేసి చెప్పగానే తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి తక్షణమే వాళ్ళకైతే ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 4 కుటుంబాలకైతే ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, చాలా నిర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు అనేసి నాకు ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి. నేను తక్షణమే వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, వీళ్ళకి ఏమీ లేవని చెప్పడంతో నేను వాళ్ళకి చీరలు, మగవాళ్ళకి పంచులు, దుప్పట్లు, టవల్లో ఇవన్నీ కొనుక్కుని అయితే తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఇంత అలా కాలిపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా వీళ్ళ కుటుంబాలకి తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం అండగా ఉంటామనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో కూడా తక్షణమే వీళ్ళకి రాయించే ఏర్పాటు కూడా మేము చేస్తాము. అదేవిధంగా మా పర్సనల్గా కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మా పర్సనల్ సాయంగా కూడా మేము మా సొంత సాయం కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కాలిపోయిన కుటుంబాలకి ఎన్డీఏ కూటమి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ కాలిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైన సాయం లేకుండా గిన్నెలు కానివ్వండి, ఇంట్లో ఉండే వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, బీరువాలో డబ్బులు కూడా దాచుకున్నారంట. అవి కూడా కాలిపోవడం చాలా బాధగా ఉంది. పొద్దుటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.